వైసీపీకి మర్రి రాజశేఖర్ గుడ్ బై చెప్పనున్నారా? జగన్ కు ఎమ్మెల్సీ ముఖం చాటిస్తున్నారా? ఉమ్మడి జిల్లా నేతలతో పార్టీ అధినేత నిర్వహించిన సమావేశానికి మర్రి ఎందుకు హాజరు కాలేదు? ఇది ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారిన అంశం. చాలా కాలంగా రాజశేఖర్ పార్టీ మారుతారంటూ ప్రచారం సాగుతున్నా వైసీపీ సమావేశానికి ఆయన హాజరు కాకపోవడంతో ఆ వార్తలకు బలం చేకూరినట్లయింది. ఇంతకీ ఫ్యాన్ పార్టీకి వీడితే మర్రి అడుగులు ఎటువైపు? వాచ్ దిస్ స్టోరీ. గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీలో వలసల పర్వం కొనసాగుతోంది. పార్టీ అధికారంలో ఉండగా అన్ని తామై వ్యవహరించిన నేతలు కూడా ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఎన్నికల్లో ఓడిన వారు సైలెంట్ అయిపోయారు. ఛాన్స్ దొరికితే కండువా మార్చేద్దాం అన్నట్లు కొందరి తీరు ఉన్నట్లు పొలిటికల్ వర్గాల్లో చర్చ సాగుతోంది. కొందరు నేతలు వైసీపీకి రాజీనామా చేసి న్యూట్రల్ గా ఉండగా, మరికొందరు అసలు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనటమే మానేశారట. ఇదంతా కూటమి ప్రభుత్వానికి భయపడి చేస్తున్నారా, లేక పార్టీలో ఉండకూడదనే ఉద్దేశమా అనేది మాత్రం హాట్ టాపిక్ గా మారింది. అలాంటి నేతల జాబితాలో చేరారు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. వైసీపీ ఆవిర్భావం నుంచి మర్రి రాజశేఖర్ పార్టీలో ఉన్నారు. జగన్ వెంట నడిచి ఆయనకు డేరెస్ట్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు. 2014లో జగన్ ఆయనకు చిలకలూరిపేట టికెట్ ఇచ్చారు. అయితే ఓటమి పాలయ్యాక 2019 ముందు వైసీపీలో చేరిన విడదల రజనీకి టికెట్ ఇచ్చి రాజశేఖర్ ను పక్కన పెట్టారు. ఆ ఎన్నికల్లో వైసీపీని గెలిపించే బాధ్యత తీసుకుంటే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ అది జరగలేదు. విడదల రజనీకి మాత్రం మంత్రి పదవి దక్కింది. ఇక 2024 ఎన్నికల ముందు ఎమ్మెల్సీ పదవి మాత్రమే మర్రి రాజశేఖర్ కు దక్కింది. మరోవైపు 2024 ఎన్నికల్లో అప్పటి మంత్రి విడదల రజనీని గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి బదిలీ చేసిన చిలకలూరిపేట టికెట్ మాత్రం మర్రికి కేటాయించలేదు. దాంతో ఆయన ఆనాడే తీవ్ర అసంతృప్తికి లోనయ్యారంటూ వార్తలు గుప్పుమన్నాయి. 2024 ఎన్నికలు ముగిశాక రజనీకి మళ్లీ చిలకలూరిపేట ఇన్ఛార్జ్ బాధ్యతలు కట్టబెట్టారు. ఆ నియామకం జరిగినప్పుడు పార్టీలో సీనియర్ నేతగా, ఆ నియోజకవర్గానికి చెందిన వ్యక్తిగా తనను కనీసం సంప్రదించలేదంటూ మర్రి వర్గం తీవ్ర అసహనానికి గురైనట్లు వార్తలు వినిపించాయి. కొన్ని సందర్భాల్లో ఆయన అనుచరుల వద్దే రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారని టాక్ నడిచింది. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో చాలా కాలంగా మర్రి సైలెంట్ గా ఉన్నారు. ఇటీవల జిల్లా ముఖ్య నేతలతో జగన్ సమావేశం నిర్వహించిన దానికి మర్రి హాజరు కాలేదు. దాంతో ఆయన ఫ్యాన్ పార్టీని వీడతారనే ప్రచారానికి మరింత బలం చేకూరిందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. పార్టీలో తనకు ఎలాంటి ప్రోత్సాహం దక్కదని భావించిన ఆయన కూటమిలోని ఏదో ఒక పార్టీలో చేరతారనే టాక్ నడిచింది. చివరకు మర్రి రాజశేఖర్ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ద్వారా ఆయన టీడీపీ పెద్దలకు టచ్లోకి వెళ్లారని, త్వరలోనే ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారనే చర్చ సాగుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెలాఖరులోగా మర్రి రాజశేఖర్ తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలున్నట్లు పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతమున్న సమయంలో టీడీపీలో చేరితేనే తనకు రాజకీయ భవిష్యత్ ఉంటుందనే ఉద్దేశంతో మర్రి సైకిల్ ఎక్కేందుకు రెడీగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. మర్రి కనుక వైసీపీని వీడితే పార్టీ ఆరంభం నుంచి ఉన్నవారిలో మరో వికెట్ డౌన్ అయినట్లేనని ఆ పార్టీలో చర్చ సాగుతోంది. For more videos like this, subscribe Big TV channel.